హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగర పోలీసులు మాజీ ప్రధాని పివి స్వగ్రామమైన వంగర పోలీస్ స్టేషన్ పరిధిలో యువతను గంజాయి మత్తు నుంచి వదిలించేందుకు గ్రామాల్లోకి వెళ్లి వారితో మమేకమవుతున్నారు. వీధి వీధికి వెళుతున్నారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకుంటున్నారు. వంగర స్టేషన్ ఎస్ఐ గొల్లపల్లి దివ్య సొంతంగా 50,000 రూపాయలు పెట్టి సిబ్బంది కోసం కొత్త సైకిళ్లు కొనుగోలు చేశారు. సైకిల్పై వచ్చి గ్రామాల్లో పోలీసులు స్వచ్ఛందంగానే సైకిల్పై వెళుతున్నారు. ఈ పెట్రోలింగ్ నిరంతరం కొనసాగుతోంది. గ్రామాల్లోని సమస్యలు, శాంతి భద్రతల విషయంలో ఎలాంటి సందేహాలు ఉన్నా పోలీసులకు విన్నవించుకోవచ్చు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి. పోలీసులు ప్రజల మధ్యే ఉంటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేందుకు దుండగులు జంకుతారు. గ్రామాల్లో పోలీసులు నిరంతరం తిరుగుతుండటంతో ఒంటరిగా నివసించేవారిలో, వృద్ధుల్లో ఓ భరోసా ఏర్పడుతుంది. తమలో ఒకరిగా కలిసిపోయి మంచీచెడుపై అవగాహన కలిగిస్తున్న పోలీసుల తీరుపై స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మీరు నలుగురు అడిగి ఆర్డర్ ప్రకారం కొంచెం ముందు అంతే. నమస్తే అండి, నా పేరు దివ్య. వంగర ఎస్ఐగా పనిచేస్తున్నాను. వంగర పిఎస్ పరిధిలోని గ్రామాల ప్రజలకు మరింత చేరువయ్యే ఉద్దేశంతో పోలీస్ పట్ల ప్రజలకున్న నెగిటివ్ ఆలోచన చేంజ్ చేయాలని చెప్పేసి మేము సైకిల్ పెట్రోలింగ్ అనేది స్టార్ట్ చేసినాము. నేను పనిచేసిన పిఎస్ పరిధిలో మాక్సిమం రూరల్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. అందులో గెట్టు పంచాయతీలు వీళ్ళకి కొంచెం అవగాహన ఉండదు సైబర్ ఫ్రాడ్ పైన, గంజాయి పైన. సో మేము వాళ్ళ దగ్గర సైకిల్ పెట్రోలింగ్ చేస్తూ వాళ్ళలోకి కలిసిపోయి స్నేహపూర్వకమైన వాతావరణాన్ని నెలకొల్పి ఇలాంటి ఏదైనా అసాంఘిక కార్యక్రమాలు ఏమైనా ఉన్నా కూడా మాకు ముందుగా చేర్చవేస్తారనే ఉద్దేశంతో సైకిల్ పెట్రోలింగ్ చేసినాము. దీనివల్ల ప్రజల్లో ఒక భద్రతా భావం కలుగుతుంది. ప్రజలు పోలీసులు మన పట్ల ఉన్నారు అని చెప్పేసి ధైర్యంగా వాళ్ళు కూడా ఉంటారు. మాకు కూడా సిబ్బందికి ఫిట్నెస్ ఉంటుంది. ప్లస్ ఇది ఇక్కడితో కాకుండా ఇక మీదట కూడా కొనసాగుతుంది. నా పిఎస్ పరిధిలో 6 ఊర్లు, ఒక హ్యామ్లెట్ ఉంది. ప్రతిదీ మాక్సిమం ఒక 10 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. సో మేము వెళ్ళి రావడానికి కూడా మాకు మంచిగా ఉంటుంది. నా పిఎస్ పరిధిలోని గ్రామాలకు ప్రతి కార్నర్ కి వెళ్లి ఆ సమస్య ఎక్కడుందో వాళ్ళతో చర్చించి మళ్ళీ అట్లా రిపీట్ అవ్వకుండా సొల్యూషన్ తీసుకురావడానికి ఇది ఒక మంచి ఆలోచనగా మేము భావించి స్టార్ట్ చేసినాము. గౌరవనీయులైన మా కాజీపేట ఏసీపీ గారు అండ్ సిఐ గారి సూచనల మేరకు సైకిల్ పోలీసింగ్ అనేది, పెట్రోలింగ్ అనేది కమ్యూనిటీ భాగంలో స్టార్ట్ చేసినాము. థ్యాంక్ యూ.